బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా టామ్ పింకీ అనేది చాలా ఎక్కువగా జనాల్లోకి వెళ్తుంది. టామ్ కి వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నాడని కానీ పాస్ట్ లో ఏమైనా రిలేషన్షిప్ ఉంది నీకేమైనా తెలుసా? ఒక అమ్మాయి గురించి చెప్పాడు అంతే. ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి. మరి నువ్వేదో లవ్ లోకి వెళ్ళావు, తను ఆల్రెడీ వేరే అమ్మాయితో రిలేషన్ లో మొత్తం అన్ని బ్రేకప్ అయిపోయింది వాళ్ళకి. ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది, రిటర్న్ రాదు. మొత్తం రిలేషన్ అంతా కట్ అయిపోయిన తర్వాతే ఇంకా టామ్ నాకు ప్రపోజ్ చేశాక నేను యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు ఎవరితో ఉంటున్నాడు? ఇప్పుడు వేరే అమ్మాయి ఉంది, అక్షయ అంట అమ్మాయి నేమ్. లేదక్క మీరిద్దరికి బ్రేకప్ అయిపోయిందని చెప్తేనే నేను టామ్ని ఇష్టపడ్డాను, మీరు రిలేషన్లో ఉన్నారని నాకు తెలీదు, తెలిస్తే నేను రాను అని చెప్పి ఆ అమ్మాయి ఇంకా సైడ్ అయిపోయింది. అలా ఎంతమందిని సైడ్ చేసావు? 6 members ఉంటారు. సైడ్ చేస్తూనే వచ్చా. ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. నేను ఆల్రెడీ పడిపోయాను. ఇప్పుడు నెల్లూరులో కేసు ఇచ్చిన తర్వాత ఎంతవరకు వచ్చింది? కేసు ఇస్తే 6 months వరకు మాకు టైం ఇచ్చారు. అక్కడ కమిట్మెంట్ ఏం ఇచ్చేసి వచ్చాడు, తను పెళ్లి చేసుకుంటానని చెప్పే కమిట్మెంట్ తో వచ్చాడు బయట. ఈ 6 months గ్యాప్ లోనే ఇదంతా జరిగింది. ఈ అమ్మాయి ఓయోల్కి వెళ్ళడం, తర్వాత వేరే ఆంటీతో పిఎస్ నుంచి వచ్చిన తర్వాతనే ఇవన్నీ జరిగాయి. చేసేదంతా చేస్తున్నాడు కానీ నాకు ఏది తెలీదు. నా కాల్స్ కంప్లీట్ అవాయిడ్ చేయడం. బిజీ ఉన్నాను, ప్రమోషన్ చేస్తున్నాను. బైక్ అంటే బాగా ఇష్టం అన్నమాట. టామ్ బర్త్డేకి నేను గిఫ్ట్ బాగా ఖర్చు పెట్టాను, బాగా చూసుకున్నాను. ఎంత ఇష్టపడ్డానో అంతకన్నా గట్టిగా దెబ్బ తీసేశాడు. అసలు నేనేదో తప్పు చేసినట్టు తిరుగుతున్నా అక్కడ. నా ఫ్యామిలీ నా గురించి చాలా సఫర్ అవుతున్నారు అక్క. నేనైనట్టు ఇంకొక అమ్మాయి అవ్వకూడదు కదా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం డిజిటల్లో ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా టామ్ పింకీ అనేది చాలా ఎక్కువగా జనాల్లోకి వెళ్తుంది. చాలామంది ఏంటి అంటే, కొంతమంది తన స్టోరీ విన్న తర్వాత చాలామంది సింపతి కోసం చేస్తున్నావా, మీడియాకి వచ్చాం అని కొంతమంది అన్నారు. కొంతమంది తినికి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది తనకి సపోర్ట్ చేస్తున్నారు. సీరియస్లీ నిజంగా ఏం జరిగింది ఏంటి అనేది మనకి కొంతవరకు తెలుసు. కింద కమెంట్స్లో వచ్చే కొన్ని క్వశ్చన్స్ త్రూ మనం ఈరోజు పింకీతో మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ పింకీ. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నావు కానీ కళ్ళు మాత్రం వాచిపోతున్నాయి. ఇంకా సెటరేట్ అవ్వలే? లేదు. ప్రాపర్ ఎక్కడ మీది? తిరుపతి అక్క. చిత్తూరు. తిరుపతిలో ఉంటావు. ఏం చదువుకున్నావు? బిఎస్సి నర్సింగ్ చేశాను. బిఎస్సి నర్సింగ్. ఏ ఇయర్ పాస్డ్ అవుట్ నువ్వు? రీసెంట్ గానే. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? హైదరాబాద్ 7.5 years అయిపోయింది. ఫ్యామిలీతో పాటు వచ్చేసి 7.5 years. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ గూగుల్లో వర్క్ చేస్తా ఉన్నారు ఇంతకు ముందు. ఇప్పుడు రిజైన్ చేసేసి ప్రాపర్కి వెళ్ళిపోయారు. తిరుపతి వెళ్ళిపోయారు. ఓకే. డాడీ హాస్పిటల్లో ఆక్సిజన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు. ఇక్కడ హైదరాబాద్. ఇప్పుడు నాన్నతో ఉంటున్నావా నువ్వు? లేదు, వాళ్ళు సపరేట్ గా ఉంటున్నాను, నేను హాస్టల్లో ఉంటున్నాను. నాన్న అమ్మ వెళ్ళిపోయారు, నాన్నమ్మ హెల్త్ బాగాలేదని. మేము ఇక్కడే ఉంటాం, KPHBలో, కైలాష్ హిల్స్. ఓకే. నాన్నని కలుస్తుంటావా? వెళ్తూ ఉంటాను. ఓకే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? అక్క ఉంది. అక్క ఏం చేస్తుంది? అక్క HR గా చేస్తుంది. సేమ్ హాస్పిటల్లో. ఫైనల్ గా అంతా ఓకే అంతా ప్రెసెంట్ అయితే? నాకు అంటే ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం లేదక్క, టామ్ విషయమే. ఓకే. టామ్ నువ్వు ఎన్నాళ్ళుగా పరిచయం? 2 years పైన అయిపోయింది.
2 ఇయర్స్ 2022 నుంచి ఇప్పటి వరకు. ఇప్పటి వరకు ఫస్ట్ ఎవరు ప్రపోజల్ చేశారు? ఫస్ట్ టామ్ నేను ఫ్రెండ్స్ గా మాట్లాడేవాళ్ళం. ఎలా అంటే మీ ఇద్దరు పరిచయం ఎలా? ఇన్స్టాగ్రామ్ లో పరిచయం. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు ఇద్దరు. ఓకే. రీల్స్ అలా చూసి నేనే మెసేజ్ చేశాను టామ్ కి, ఇలా మీ రీల్స్ బాగుంటాయి అది ఇది అని. ఆ తర్వాత 2 days కి తన రిప్లై వచ్చింది నాకు. నార్మల్ గా మెసేజ్ చేశారు. ఓకే. మెసేజ్ చేసి అడిగారు ఎలాగా నేనే అంటే నేను నమ్మలేదు. అంటే చిన్న చిన్న ఫ్యాన్ పేజెస్ అలా ఉంటాయి కదా తనకి, 10K అలా ఉన్నింది. నేను నమ్మలేదు టామేనా కాదా వేరే ఎవరైనా ఫ్యాన్ పేజెస్ మాట్లాడుతున్నారా అని. మళ్ళీ టామే సలూన్ షాప్కి వెళ్ళినప్పుడు అప్పుడు వీడియో పెడితే అప్పుడు క్లియర్ అయింది టామే అని. అప్పటి నుంచి ఫ్రెండ్స్ గా మాట్లాడేవాళ్ళం బాగా. మాట్లాడి ఇంకా అలా అలా స్టార్ట్ అయింది మాకు. మాట్లాడిన ఎన్ని డేస్ కి ఎవరు ప్రపోజల్ చేశారు? నువ్వు ప్రపోజ్ చేసావు, టామ్ ప్రపోజ్? టామ్ అంటే నేను చూపించే కేరింగ్ తనకి నచ్చి తను చెప్పాడు, ఇలాగ నువ్వంటే నాకు ఇష్టం అని. మెసేజెస్ అంతా లవ్ యూలో అలా పెట్టేవాడు. నేను జోక్ గా తీసుకున్నా, ఏం జోక్ చేస్తున్నావా ఇలా అంతా కామెడీకి చేస్తున్నావు అంటే, లేదు లేదు సీరియస్ గానే నువ్వంటే నాకు ఇష్టం, నీ కేరింగ్ నాకు నచ్చింది, నీ ఇలాగే ఎవరు చూసుకోరు నన్ను, అన్ని కేర్ చేస్తున్నావు అని చెప్పి ఇంకా అలా. నాకు టామ్ అంటే ఇష్టం కదా, అందుకు టామ్ నాతో ఫ్రెండ్లీగా ఉన్నప్పటి నుంచే ఇష్టం నాకు. ఇంకా ఇష్టం వల్ల నేను యాక్సెప్ట్ చేసా టామ్ని. సో టామ్ ని నువ్వు రిలేషన్ యాక్సెప్ట్ చేసేటప్పుడు తర్వాత కానివ్వచ్చు, బిఫోర్ ఫ్రెండ్స్ గా ఉండేటప్పుడు టామ్ కి వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నాడని కానీ, పాస్ట్ లో ఏమైనా రిలేషన్షిప్ ఉంది నీకేమైనా తెలుసా? షేర్ చేసుకున్నా? తెలుసు చెప్పేవాడు. ఒక అమ్మాయి గురించి చెప్పాడు అంతే. ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి, ముందు పాస్ట్ రిలేషన్ లో ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు నాకు తెలిసింది. అంటే ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు అమ్మాయి గురించి అన్ని చెప్పేవాడు. అప్పుడు పెద్దగా మేము అంత ఇది కాదు కదా, ఫ్రెండ్స్ గా మాట్లాడేటప్పుడు తన పర్సనల్ అన్ని చెప్పేవాడు నాకు. ఆ అమ్మాయితో ఎలా, కానీ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది నన్ను వదిలి, మా ఇంట్లో ఆ అమ్మాయితో మ్యారేజ్కి ఒప్పుకోవట్లేదు అని చెప్పి మాట్లాడేవాడు నాతో. ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు కూడా నేను తనకి హెల్ప్ చేసా చాలానే. అమ్మాయి వెళ్ళిపోయింది, క్వైట్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకా మేము రిలేషన్ కి వచ్చాను. తను ఆ పెయిన్ నుంచి బయటకు రావడానికి నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని టామ్ తో మాట్లాడుతూ, ఇలా ఉండు తనే వస్తది వెయిట్ చెయ్యి అని ఎలా మోటివేట్ చేసేదాన్ని. కొంచెం మొత్తం అన్ని బ్రేకప్ అయిపోయింది వాళ్ళకి. ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది, రిటర్న్ రాదు, కాల్స్ లేవు, ఏం లేదు, బ్లాక్ చేసేసినారు. ఇంకా తను అసలు ఇంకా తన లైఫ్ లో కట్ అయింది. దానికి ముందైతే నేను వెళ్ళను కదా అక్క. మొత్తం రిలేషన్ అంతా కట్ అయిపోయిన తర్వాతే ఇంకా టామ్ ని ఇంకా మాట్లాడుకుంటూ తనకి సపోర్ట్ చేస్తూ కొంచెం మంచిగా ఉండడానికి ట్రై చేస్తూ అలా టామ్ నాకు ప్రపోజ్ చేశాక నేను యాక్సెప్ట్ చేశాను ఇవన్నీ ఆలోచించి. సో మరి ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ అంటే ఈ 2 years పరిచయంలో, 2.5 years పరిచయంలో ఎన్ని మంత్స్ అండ్ ఎన్ని ఇయర్ మీరు మంచిగా హెల్దీగా ఉన్నారు రిలేషన్షిప్ లో? నేను టామ్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి హ్యాపీగానే ఉంటాను అక్క. బాగా చూసుకునేవాడు, కేరింగ్ గా ఉండేవాడు, బాగుండే. నేను అక్కడికి వెళ్ళక ముందు దాని తర్వాత కూడా మా రిలేషన్ బాగున్నాం మేము. కాల్స్ మాట్లాడేవాళ్ళం, వీడియో కాల్స్ అలాంతా మాట్లాడేవాళ్ళు. నేను ఉన్నప్పుడు బాగా మంచిగానే ఉండేవాడు. నేను వచ్చేసిన తర్వాత ఇవన్నీ చేస్తా ఉండేది నాకు తెలీదు, ఇలా అమ్మాయిలతో మాట్లాడడం. నువ్వు అంటే తను నెల్లూరు కదా, టామ్ది నెల్లూరు, నువ్వేమో హైదరాబాద్. నేను ఫస్ట్ బెంగళూరులో చేసేదాన్ని. బెంగళూరు నుంచి నెల్లూరుకి వెళ్ళేదాన్ని, వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. వాళ్ళ ఇంట్లో కూడా పరిచయం చేశాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఎలాగంటే ఫ్రెండ్ గా, రాయ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ గా అలా పరిచయం చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారు, అంతా బాగుంది. కానీ టామ్ చేసేవి నాకేది తెలియకుండా ఉంది. అక్కడ ఉన్న వరకు అయితే బాగుంది. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉండేటప్పుడు తన సైడ్ నుంచి తనకి ఏమైనా ఫోన్ కాల్స్ రావడం కానీ, మెసేజెస్ రావడం కానీ చూసాను. కాల్స్ వస్తాయి కానీ తను నా దగ్గర మాట్లాడి కట్ చేసేస్తాడు, లేదా లిఫ్ట్ చేయకుండా ఉండిపోతాడు. నాకు మోస్ట్లీ ఫోన్ ఎక్కువ ఇవ్వరు, ఇస్తే నేను ఏదో ఒకటి చూసి గొడవ పడతానని ఇవ్వరు. నేను కొంతమంది అమ్మాయిలదైతే నేను చూసాను, గొడవ పడ్డాను. నేను స్టార్టింగ్ మా రిలేషన్ స్టార్టింగ్ లోనే ఒక 2-3 మెంబర్స్ది నేను చూసి గొడవ కూడా వేసాను. ఇలాగా అమౌంట్ విషయాల్లో అమౌంట్ తీసుకున్నారు అని చెప్పి కొన్ని ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను. అప్పుడు గొడవలు అయ్యాయి మాకు, కానీ దాన్ని కూడా కవర్ చేసేవాడు.
ఇలా కాదు అంటే నార్మల్గా నేను తీసుకున్నా మళ్ళీ ఇచ్చేస్తాను వాళ్ళకి, జస్ట్ ఫ్రెండ్స్ అంతే అన్నట్టుగా చెప్పేవాడు. నాకు నువ్వు అమ్మాయిలతో మాట్లాడేదాని కదా, సో అమ్మాయి నీకేమైనా చెప్పేదా? నాకు చెప్పారు వాళ్ళు. నాకు ఫినాన్షియల్ వరకే అబ్బాయికి సపోర్ట్ చేశారు, ఇంకేమైనా అనదర్? లేదు అంటే మాట్లాడేవాళ్ళు టామ్తో, టామ్ మాట్లాడేవాళ్ళు. కొన్ని చాటింగ్స్ నేను చూసాను. ఏమని అంటే లవర్స్ ఎలా మాట్లాడుకుంటారో అలాగా చాటింగ్స్ ఉన్నాయి, కన్వర్జేషన్స్ అలా ఉన్నాయి అన్నమాట. అంటే రెగ్యులర్ గా ఇప్పుడు నేను టామ్ ఎలా మాట్లాడుకుంటాము అలాగా సంథింగ్ హార్ట్ సింబల్స్ ఇలాగా లవర్స్ సంథింగ్ ఎలా మాట్లాడుకుంటారో అలా కొన్ని కన్వర్జేషన్స్ ఉన్నాయి ఒక అమ్మాయిది. ఆ అమ్మాయిని అడిగితే అంటే మిస్ యూలు, లవ్ యూలు, నిన్ను చూడాలనిపిస్తుంది అలా కొన్ని ఉంటాయి కదా, ఆ మెసేజెస్ అన్ని చూసాను నేను. అవి చూసినప్పుడు నేను అడిగితే టామ్ని లేదు లేదు అది ఎప్పుడో చేసింది, ఇప్పుడు కాదు, నేను నువ్వే ఉన్నావని చెప్తాను అని చెప్పి ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయికి చెప్పి కాన్ఫరెన్స్ చేసి ఆ తర్వాత ఇంకా అమ్మాయి సైడ్ అయిపోయింది. ఇలా కొంతమంది అమ్మాయిలు వస్తూనే ఉన్నాయి. లేదు అంటే ఇంకొక అమ్మాయితో నాకు పింకీకి బ్రేకప్ అయిపోయింది, నేను పింకీ మాట్లాడుకోవట్లేదు, నేను మా ఇంట్లో నీ గురించి చెప్తాను, నీ గురించి నేను మా ఇంట్లో మాట్లాడతాను, అలా ఉన్నాయి. తర్వాత మనం మ్యారేజ్ చేసుకున్నాం తర్వాత ఇలాంటివన్నీ వచ్చాయి. నేను ఆ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడాను. ఆ అమ్మాయి చెప్పింది, లేదక్క మీరిద్దరికి బ్రేకప్ అయిపోయిందని చెప్తేనే నేను టామ్ని ఇష్టపడ్డాను, టామ్తో మాట్లాడాను, మీరు రిలేషన్లో ఉన్నారని నాకు తెలిస్తే నేను రాను అని చెప్పి ఆ అమ్మాయి ఇంకా సైడ్ అయిపోయింది. ఆ అమ్మాయి ఇంకా అప్పటి నుంచి ఎంతమందిని సైడ్ చేసావు? నేనున్నప్పుడే చాలా మందితో మాట్లాడాను. నాకు 4-5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటారు. సైడ్ చేస్తూనే వచ్చా. కొంతమందితో నేను డైరెక్ట్ మాట్లాడాను కాల్స్ అలాగా, కొంతమందితో చాటింగ్ చేస్తూ టామ్ని బ్లాక్ చేపించడం అలాగంతా చేశాను నాకు తెలిసి. ఎందుకంటే టామ్ దగ్గర నా అకౌంట్ కూడా ఉండేది ఇంతకు ముందు, ప్రైవేట్ అకౌంట్. టామ్ లాగిన్ అయ్యారు, నాది అకౌంట్ ఉండే, నా అకౌంట్ టామ్ దగ్గర లాగిన్ ఉండే. ఎవరన్నా అమ్మాయిలు మెసేజ్ చేసి టామ్ గురించి ఎలా చెప్తే నేను చూడకముందే టామ్ చూసి డిలీట్ చేసేసేవాడు ఆ మెసేజెస్, ఎందుకంటే లాగిన్లో ఉండే కదా. వాళ్ళు ఏదన్నా ఈ నంబర్ నాది అని చెప్పినప్పుడు అమౌంట్ ఇలా నేను ఇచ్చాను అని చెప్పి ఒక అమ్మాయి మాట్లాడుతుంటే అది కూడా అంటే నేను చాట్ చేయకముందే వాళ్ళకే నాలాగా చాట్ చేసేయడం, అలా నేను చూడకముందే అన్సెండ్ అయిపోవడం మెసేజెస్, అలా అవుతూ ఉన్నింది ముందు పాత అకౌంట్లో. ఇలాగే అమ్మాయిల గురించి తప్ప మాకు ఏ గొడవలు ఉండేది కాదు. అమ్మాయిలదే మోస్ట్లీ అమ్మాయిల గురించే మాకు గొడవలు. ఏ కపుల్ అయినా, ఏ హస్బెండ్ వైఫ్ అయినా, ఏ రిలేషన్షిప్ అయినా సరే ఒక లవర్స్ మధ్యలో ఉండేది ఒక థర్డ్ పర్సన్. అయితే అమ్మాయి సైడ్ నుంచి అయితే ఒక అబ్బాయి మిడిల్ లో, లేదు అంటే ఒక అమ్మాయి మిడిల్ లో ఉంటుంది. ఆ విషయాలకే గొడవ. టామ్ విషయంలో ఏంటంటే అమ్మాయిలతో మాట్లాడు, ఫ్రెండ్లీగా మాట్లాడు, ఏమంటే ఏం అంతే, నేను చెప్తూనే ఉంటా మాట్లాడు, నేనేం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టను టామ్కి, ఏది చెప్పినా ఓకే అని. అప్పుడు నేను అంతగా ఆలోచించేదాన్ని కాదక్క, టామ్ అంటే అంత ఇష్టం నాకు, కాబట్టి నేను అంత అబ్జర్వ్ చేసేలేదు. ఏమన్నా అంటే కూడా ఓకే నీ ఇష్టం ఇలాగే ఉండు, కానీ కొన్ని సజెషన్స్ నేను ఇచ్చేదాన్ని. అమ్మాయిలు ఎలా ఉంటారు, ఎలాగా నువ్వు సైలెంట్గా ఉన్నా నిన్ను కెలికే అమ్మాయిలు చాలా మందే ఉంటారు, వీడియోస్ బాగా చేస్తావు, ఎక్స్ప్రెషన్ ఇస్తావు, కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, ఇవన్నీ నేను సజెషన్ ఇచ్చేదాన్ని. అప్పుడు టామ్ వినేవాడు, నేను అలా చెయ్యను ఇలా చెయ్యను అని. కానీ నేను వచ్చేసిన తర్వాత యాస్టీస్ చేసేదాన్ని చేస్తున్నాడు, అవి నాకేం తెలీదు. నీకు ఎప్పుడు తెలిసింది ఇవన్నీ కూడా? ఇవన్నీ స్టార్టింగ్ లో కొంత అమ్మాయిలది తెలిసింది, నేను అది పట్టించుకోలేదు. అంటే అప్పటికే మాకు గొడవలు అయ్యేది అమ్మాయిల గురించి తెలిసినప్పుడు టామ్ చెప్పేవాడు, ఇలాగా ఇలా చేశాను అలా చేశాను ఇంకెప్పుడు చేయను అని చెప్పేసరికి ఇంకా ఫేస్ అంతా ఒకలాగా పెట్టేసి ఏడ్చేలాగా ఇంకా నన్ను కన్విన్స్ చేయడం, ఇంకా నేను దానికి ఇంకా కరిగిపోయి సరేలే ఓకే ఇంకెప్పుడు చేయవు కదా అని నమ్మేదాన్ని. ఇంకా అలా కొంతమంది అమ్మాయిలది అయిపోయింది. తర్వాత మళ్ళీ జూలై ఆ టైంలో వెళ్ళి లాస్ట్ అదే మేము మీట్ అయింది కూడా జూలైలో. అలా వెళ్ళి నేను రిటర్న్ ఆ జూలైలో కూడా కొంచెం గొడవలు అయ్యింది. ఫోన్ తీసుకున్నా నేను, పదే ఫోన్ అని. ఆ నైట్ మేము గొడవ పడ్డాం, ఫోన్ అని, ఎప్పుడు ఫోనే అడుగుతా ఉంటావు, టామ్ నాకు ఫోన్ ఇవ్వరు,
ఏమన్నా చూస్తాను ఇలాంటివన్నీ, నాకు ఫోన్ ఇవ్వరు. నేను ఫోన్ అడిగితే ఎందుకు ఇవ్వవు, నా ఫోన్ నేను డైరెక్ట్ గా నీకు ఇస్తున్నా, పాస్వర్డ్స్ అన్ని తెలుసు నీకు, ప్రతి ఒక్కటి నువ్వు చూస్తున్నావు నా ఫోన్, నీ ఫోన్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అడిగేదాన్ని. ఓన్లీ నాకు మెయిల్ ఒక్కటే ఇచ్చేవాడు, షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసుకోవడానికి, దానికి మెయిల్ నేను యూజ్ చేసేదాన్ని, యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అన్ని. అది కూడా ఏం చేశారంటే, నేను టామ్ ఇలా అవాయిడ్ చేస్తున్నాడని వెళ్ళినప్పుడు రసూల్ ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్, గట్టి గట్టిగా అరిచి ఆ మెయిల్ అన్ని తీసేసుకున్నాడు. నీ దగ్గర ఉంటే మాకు భయం వేస్తుంది, నాకు నువ్వు ఏదో ఒకటి సోషల్ మీడియాలో పెట్టేస్తావు, నువ్వు ఇచ్చేసేయని మెయిల్ కూడా లేకుండా చేశాడు రసూల్ గట్టిగా అరిచి. ఇంకా ఏవీ లేవు నా దగ్గర. ఇంకా సెప్టెంబర్ అలాగా నేను వాళ్ళ ఇంటికి ఫోన్ చేసేదాన్ని. టామ్ నా కాల్స్కి రెస్పాండ్ అవ్వడు, ఎందుకో తెలీదు, నాకు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. కొన్ని సార్లు అయితే అక్కడ హాస్పిటల్లో ప్రతి ఒక్కరి ఫోను నేను చేసి టామ్కి కాల్ చేసేదాన్ని, వాళ్ళందరి ఫోన్ కూడా బ్లాక్ చేసేసేవాడు, నాతో మాట్లాడేవాడే కాదు. నేను ఇంకా ఇలా కాదు అని చెప్పి ఇంకా నేను మెసేజెస్ అన్ని ఆల్రెడీ బ్లాక్ అయిపోయి ఉంటుంది, కానీ మెసేజెస్ పెట్టేదాన్ని ఫుల్గా, ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు, ఏం చేశానని అని చెప్పినా రిప్లైలు వచ్చేది కాదు. అందుకు రసూల్కి ఫోన్ చేస్తే రసూల్ గట్టి గట్టిగా మాట్లాడి అరిచి పెట్టేయడం, నీకేమన్నా ఉంటే వాడితోనే ఫోన్ చేసుకో, వాడితోనే అడుగు, నాకెందుకు ఫోన్ చేస్తావు, నేనేమన్నా నిన్ను లవ్ చేశానా, నేనేమన్నా నిన్ను మోసం చేశానా అని మాట్లాడేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ ఇచ్చేలేదు నాకు. కొన్నిసార్లు ఈ రాయ్, దేవిక వాళ్ళు చెప్పారు, ఇలాగా టామ్, దేవిక చెప్పింది నాకు, చిన్ను ఇలాగ టామ్ లవ్ లో ఉన్నాడు కానీ పెళ్లి వరకు అయితే వెళ్ళడు, నాకు అలా అనిపిస్తుంది అని చెప్పింది. మేము తిరుపతిలో అలాగా రాయ్ బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు, అప్పుడు నేను అనుకున్నా, టామ్ని గట్టిగా అడిగాను నేను, ఎందుకు ఇలాగంతా మీ ఫ్రెండ్సే నీకు అలా చెప్తున్నారు, అమ్మాయిలతో అట్రాక్ట్ అయిపోతావు, ఇలాగ పెళ్లి వరకు వెళ్ళవు అని చెప్పి నీ ఫ్రెండ్సే అంటున్నారు, నేను ఏ నమ్మకంతో నీతో ఉండాలి అని చెప్పంగానే ఇంకా టామ్ గొడవ పడడం స్టార్ట్ చేశాడు. రాయ్ వాళ్ళతో అంతా గొడవ పడి వాళ్ళు కంప్లీట్గా ఇంకా ఆ అమ్మాయి చెప్పినప్పుడు నేను వినకుండా టామ్కి చెప్పేసా కదా, అంత ఆలోచించలేదు నేను తనతో రిలేషన్లో ఉండాలంటే మొత్తం తెలుసుకోవాలి కదా ఏది కరెక్ట్. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పినా నేను నమ్మే సిచ్యువేషన్లో లేను, ఏదన్నా ఉండాలంటే టామ్ని అడగాలి. టామ్ని అడిగితే టామ్ ఏదో ఒకటి మేనేజ్ చేసేసేవాడు. అప్పుడు ఆ గొడవల వల్ల ఇంకప్పటి నుంచి వాళ్ళు నాతో మాట్లాడడం లేదు, రాయ్, చిన్ను వీళ్ళు. ఇంకా అవాయిడ్ చేస్తున్న కొద్దికి ఇంకా జాకీర్ సపరేట్ అయిపోయాడు. జాకీర్ నాకు తమ్ముడు, బాగా మాట్లాడేదాన్ని తమ్ముడు అని. జాకీర్ అస్సలు సంబంధమే లేదు, జాకీర్తో నేను మాట్లాడేది కూడా లేదు అంతగా, ఎందుకంటే వాడు సపరేట్ అయిపోయాడు, చిన్ను రాయ్ వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఇంకా వాళ్ళతో నాకు కనెక్ట్ కూడా ఏం లేదు. ఆ గొడవ తర్వాత వాళ్ళు టామ్ విషయంలో టామ్ నన్ను ఇట్లా అవాయిడ్ చేస్తున్నాడని టామే వాళ్ళకి చెప్పిపిచ్చి బ్లాక్ చేపిచ్చేశారు అందరి దగ్గర, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బ్లాక్ చేసేసారు నన్ను. రీల్స్ షార్ట్స్ ఇవన్నీ చేసేవాడా? అంటే ఒక్కొక్కసారి వైజాగ్ అలా వెళ్తాడు, వెళ్ళినప్పుడు కొంతమంది అమ్మాయిలతో రీల్స్ అలా చేశాడు, ఫ్రెండ్స్ అని చెప్పాడు నాకు. నేను ఏం పట్టించుకోలేదు. ఒక అమ్మాయితో రీల్స్ అవి చేశారు, వాళ్ళు కూడా పోస్ట్ చేశారు, నేను అంతగా పట్టించుకోలేదు, ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, నేను పట్టించుకోలేదు. 2-3 మెంబర్స్ 2 వీడియోస్ ఏమో వచ్చాయి టామ్తో రీల్స్ చేసినట్టు, ఇంకేం లేదు. ఈ అవాయిడ్ చేయడం అక్టోబర్లో 14 వేరే అమ్మాయి కొనిచ్చింది, అది నేను అడుగుతుంటే లేదు అది నేను 13 అమ్మేసి 14 తీసుకున్నాను అన్నారు ఐఫోన్. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్ నాకు చెప్పింది 13 కూడా ఉంది, 14 కూడా తీసుకొచ్చాడు అని. వాళ్ళ పేరెంట్స్ని అడిగితే మేము కూడా అడగలేదమ్మా ఎలా తెచ్చాడు ఏంటి అన్నది, నా దగ్గర అయితే అమౌంట్ ఏమీ లేదనేవాడు. ఏమీ లేదు నేను తీసుకోవడానికి కూడా, నాకు అది నీకు సగం తెలిసి నువ్వు అడుగుతున్నావు, నీకు అంతగా తెలీదు, అది నార్మల్గా వేరే వాళ్ళది ఫోను అని చెప్పేశాడు. కానీ అది వేరే అమ్మాయి ఇచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఆ ఫోన్ తీసేసుకునింది అనుకుంటున్నా, వేరే వాళ్ళు ఇచ్చారు అని చెప్పి నాకు కవర్ చేసేవాడు. మళ్ళీ నేను ఫోన్ ఇచ్చాను. తనకి బైక్ అంటే బాగా ఇష్టం అన్నమాట, తన నీడ్స్ కి తనకి యూజ్ అవుతుంది అని చెప్పి నేను బైక్ ఇచ్చాను తనకి. కానీ ఇప్పుడు ఆ బైక్ ఏమంటే ఫుల్ పేమెంట్
డౌన్ పేమెంట్ కట్టే నేను తీసుకున్నా ఈఎంఐస్ ద్వారా. అది గూడూరులో యమహా షోరూమ్ లో నేను రాయ్ని అప్రోచ్ అయ్యి టామ్ బర్త్డేకి నేను గిఫ్ట్ తీసుకున్నాం. తను నువ్వే కడుతున్నావు అంటే టామ్ కట్టుకుంటారు, లేని సిచ్యువేషన్ లో నేను హెల్ప్ చేసేదాన్ని తనకి. అప్పుడప్పుడు నేను పే చేసేదాన్ని. కానీ బెంగళూరులో ఉన్నప్పుడు ఫోన్ ఈఎంఐస్ అంతా నేను చూసుకునేదాన్ని. నువ్వు కూడా ఫోన్ కొనేసి ఇచ్చావు? కొనివ్వలేదు, తన ఫోన్ ఈఎంఐస్ నేను కట్టేదాన్ని. 11 ఉండింది, ఆ 11 కి నేను కట్టేదాన్ని బెంగళూరులో జాబ్ చేసేటప్పుడు. బాగా ఖర్చు పెట్టాను. ఎంత ఖర్చు పెట్టుంటావు? ఉంటది అక్క, ఒక 5 వరకు ఉంటది. 5 lakhs వరకు. బాగా ఖర్చు పెట్టాను, బాగా చూసుకున్నాను. కానీ టామ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నేను అన్ని తన కోసం అన్ని చూస్తుంటే కూడా తను ఎలా చేస్తున్నాడంటే నా దగ్గర వరకు మంచిగా ఉండడం, కేరింగ్ గా ఉండడం. నేను అలా వెళ్ళిపోయాను అనుకో, ఇంకా నా కాల్స్ కంప్లీట్ అవాయిడ్ చేయడం. బిజీ ఉన్నాను, ప్రమోషన్ చేస్తున్నాను, రీల్స్ చేస్తున్నాను, బయటకు వెళ్తున్నాను, ఈ కారణాలు చెప్పేవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను ఫోన్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా చెప్పడం, అంటే ఎలా అంటే మేము సరిగ్గా అడగట్లేదు, వాడికి డబ్బులు ఎలా వస్తుందో ఏంటో ఏమి అడగట్లేదు, అడుగుతాము, ఇలా మాట్లాడేవాళ్ళు స్టార్టింగ్ లో. అంటే నేను టామ్ రిలేషన్ లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అని. నేను అప్పటి వరకు ఫోటోలు వీడియోస్ ఏది పబ్లిక్ చేయలేదు. నేను టామ్ మంచిగా ఉంటాడు కాబట్టి అని అందరి దగ్గర చెప్పేవాడు. నేను సింగిల్, బయోలో కూడా సింగిల్ పెట్టుకోవడము, అందరు అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు అంతా సింగిల్. ప్రొఫైల్లో మీ ఇద్దరిది పిక్ ఉంటది కదా? ఉంటది. తన ప్రొఫైల్లో లేదు, ఏమి పెట్టరు కూడా, ఏది పెట్టరు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది, నువ్వు పెట్టకు అని నన్ను అనేవాడు. ఏది ఇలా అంతా పెట్టకు అని చెప్పి. మీరిద్దరు కలిసి రీల్స్ కూడా చేశారా? రీల్స్ చేసాము. రీల్స్ చేశారు కదా? చేసాం. అప్పుడు అన్ని నేను పెట్టుకునేదాన్ని అన్ని కొంచెం ప్రైవసీలో. అప్పుడు కూడా నేను పబ్లిక్ గా పోస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు పబ్లిక్ చేసుకోవడం, ఇంట్లో వాళ్ళ అంటే మా సైడ్ ఓకే, వాళ్ళ సైడ్ ఇంకా ఒప్పించలేదు, ఇంకా మాట్లాడలేదు కాబట్టి ఎందుకు అంత పబ్లిక్ అవ్వడం అని నేను ఏది పెట్టుకోలేదు. టామ్ చెప్పేదాన్ని, మనం పబ్లిక్ అవ్వకపోయినా పర్వాలేదు, ఇలాగా లైఫ్ లాంగ్ ఉందాము అని చెప్పి మాట్లాడుకున్నాం, మంచిగా బాగున్నాము. కానీ టామ్ చేసేవన్నీ నాకు తెలీదు, కవర్ చేస్తూ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఈ అక్టోబర్ లో అలా తెలుసా? మా ఇంట్లో తెలుసు. నేను చెప్పేసి తజ్వీర్. ఓకే. సో మరి మా ఇంట్లో పేరెంట్స్ కి ఏం చెప్పారు? మా ఇంట్లో పేరెంట్స్ ఫస్ట్ ఒప్పుకోలేదు, తిట్టారు నన్ను. ఎందుకంటే ముస్లిం అబ్బాయి అంటే టామ్, మా మమ్మీ అలా తిట్టేశారు. భయం, మా మమ్మీకి మోస్ట్లీ భయం ఇలాగంతా అని, బయట చూస్తూనే ఉంది కాబట్టి. అందుకని వద్దు అంటే నేను కేరింగ్ గా మంచిగా చూసుకుంటాడు అని చెప్పి బాగా మా అమ్మకి నేను చెప్పా. ఇలా ఉంటారంటే మా అమ్మ, నేను మీ డాడీతో అయితే నేను చెప్పలేను, నువ్వే చెప్పుకో ఏదన్నా ఉంటే, కానీ పిల్లల హ్యాపీనెస్ నాకు కావాలి, నీకు ఇష్టం వచ్చినోడిని ఇచ్చే మేము మ్యారేజ్ చేస్తాము, కానీ వాళ్ళు వచ్చి మన ఇంట్లో మాట్లాడాలి అన్నారు. కానీ వాళ్ళు టామ్ ఎప్పుడు చెప్పినా మాట్లాడేవాడు కాదు. మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు కానీ కిందనే డ్రాప్ చేసేసి వెళ్ళిపోయేవాడు. ఇంటికి వచ్చి మాట్లాడు అంటే కూడా వచ్చేవాడు కాదు. ఇప్పుడు ఎందుకు, ఇంకా సెటిల్ అవ్వాలి కదా, ఇప్పుడు మాట్లాడితే నన్ను మాట్లాడనివ్వరు అని చెప్పా. లేదు మా ఇంట్లో అంతా ఓకే, నాకు మీ ఇంట్లో మాట్లాడు అంటే మా ఇంట్లో నేను మాట్లాడలేను, నేను చెప్పలేను, మా ఇంట్లో ఒప్పుకోరు అనే నా దగ్గర అబద్ధాలు చెప్పేవాళ్ళు. ఎలాగో ఒప్పుకోరని. ఒకసారి నువ్వు మాట్లాడి చూస్తేనే కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. ఒకవేళ ఒప్పుకోకపోతే ఒప్పుకునే వరకు ట్రై చేద్దామని కూడా చెప్పాను. కానీ ఏది ఎస్కేప్ చేసేవాడు. మ్యారేజ్ అనగానే అసలు ఈ డిస్టర్బెన్స్ తో లాస్ట్ మీరు కలిసింది జూలైలో. ఇప్పుడు ఎవరితో ఉంటున్నాడు? ఇప్పుడు వేరే అమ్మాయి ఉంది, అక్షయ అంట అమ్మాయి నేమ్. ఆ అమ్మాయితో ఉంటున్నాడు. ఆ అమ్మాయికి నా గురించి అంతా తెలుసో లేక తెలిసి కూడా ఇలా చేస్తుందో నాకు తెలిసే ఉంటది మోస్ట్లీ అమ్మాయికి. నేను ఇంత సఫర్ అవుతున్నా, ఇంత టామ్ గురించి స్టేషన్స్ వరకు, ఇప్పుడు మీడియా వరకు కూడా నేను వస్తున్నా, ఇంత ఫైట్ చేస్తున్నా, ఆ అమ్మాయి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు నాకు. ఆ అమ్మాయి ఇంకా మెచ్యూరిటీ ఉందో లేదో తెలిసి చేస్తుంది. నీకు ఎలా తెలుసు వాళ్ళిద్దరు కలిసి? వాళ్ళు నాకు ఎలా తెలిసిందంటే ఆ అమ్మాయి గురించి ఫస్ట్ తెలీదు. నాకు ఎలా అవాయిడ్ చేస్తున్నాడు అని తెలియంగానే నేను
ఇంకా మొత్తం కంప్లైంట్ అంతా ఇచ్చాను, నెల్లూరుకే వెళ్ళి ఇచ్చాను. ఇక్కడ నాకు వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే ఆ అబ్బాయి నెల్లూరు కాబట్టి నెల్లూరులో ఇవ్వు అని చెప్పారు. నేను పోలీసు వాళ్ళు తీసుకోలేదా? ఇక్కడ రాయదుర్గలో తీసుకోలేదు, ఎందుకంటే టామ్ నెల్లూరు కాబట్టి నెల్లూరులో ఫస్ట్ ఇవ్వండి, ఇచ్చి అక్కడ కానీ తీసుకోను అలా ఇలా చెప్తే ఇక్కడికి వచ్చి మీ సరౌండింగ్స్ లో పెట్టండి అన్నారు. నేను ఓకే అని నెల్లూరుకి వెళ్ళిపోయి, అప్పుడు కూడా నేను వెళ్ళేదాన్ని కాదు. వాళ్ళ ఇంట్లో నా ఫొటోస్ అప్పుడప్పుడు స్టార్ట్ చేశా, ఇంకా టామ్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయగానే నేను ఫొటోస్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేసేదాన్ని. అప్లోడ్ చేస్తుంటే టామ్ కాల్స్ చేసేవాడు, తీసే పింకీ నాకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకు ఇలా అంతా పెడతావు, నేను లైఫ్ లాంగ్ నీతో ఉంటానని చెప్తున్నాను కదా, ఎందుకు ఇలా అంతా పెడతావు, లైఫ్ లాంగ్ నీతో ఉంటానంటే మ్యారేజ్ లేదు, మ్యారేజ్ చేసుకొని అంటాడు, మ్యారేజ్ జోలికి నువ్వు వెళ్ళకు, లైఫ్ లాంగ్ నేను నీతో ఉంటా, ఇలా మాట్లాడేవాడు. నాకు అదంతా తెలీదు, నువ్వు మ్యారేజ్ చేసుకుంటానంటేనే నేను నీతో ఉంటాను, లేదు అంటే ఇంకా నా క్యారెక్టర్ ఏంటి అక్కడ, నేను నీతో లైఫ్ లాంగ్ ఉండడానికి, మ్యారేజ్ చేసుకుంటావు చెప్పు, నేను ఇవన్నీ నేను తీసేస్తా అనంతా కూడా చెప్పా. వినట్లే, సరే నువ్వేం చేసుకుంటావు చేసుకో, నా మాట వినట్లేదు కదా అన్నాడు. సరే నేను అన్ని పోస్ట్ చేయడం ఒకటి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. నేనేదో అనుకున్నాను, నిన్ను మా ఇంట్లో కూడా వచ్చినప్పుడు మంచిగా చూసాం కదా, నువ్వెందుకు ఇలా అంతా పబ్లిక్ చేస్తున్నావు, మా పరువు తీస్తున్నావు అంటే, నీ కొడుకు నాకు చెప్పేంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు, ఎప్పుడు చూసినా చెప్పు మీ ఇంట్లో చెప్పు అంటే నేను చెప్పలేను, వాళ్ళు పరువు పోతే నేను ఉండలేను అని మాట్లాడేవాడు. మీకు చెప్పట్లేదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మాకు చెప్తే ఏమైపోతుంది అని వాళ్ళు నాకు ఇచ్చే సిచ్యువేషన్ కూడా ఇవ్వలేదు. టామ్ బ్లాక్మెయిల్ చేసేవాడు, నేను చచ్చిపోతాను నువ్వు ఇంట్లో కానీ చెప్తే అని ఇలా చేసేవాడు. నాకు భయం వేస్తుంది కదా తను అలా చెప్తే, నేను తనని అంత ఇష్టపడుతున్నా కాబట్టి నేను చెప్పేదాన్ని కాదు వాళ్ళ ఇంట్లో. కానీ వాళ్ళ డాడీకి తెలుసు, కొంచెం తెలుసు, మీ వీడియోస్ అన్ని నేను చూశాను, కాళ్ళ వీడియోస్, చేతుల వీడియోస్, హైదరాబాద్ రాగానే మీరిద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బయట తిరుగుతున్నారు అని అంతా చెప్పేవాడు వాళ్ళ డాడీ. ఇంకా వాళ్ళ డాడీ అలా చెప్తుంటే కొంచెం ఆయనకి తెలిసి ఉంటుంది మా మ్యాటర్ అని నేను ఉన్నా. కానీ ఆయన, నువ్వు ఫ్రెండ్గా వచ్చావు కదా, మాకు ఇంతంతా తెలీదు అని ఇప్పుడు రివర్స్ అయ్యారు మాట్లాడడం. నెల్లూరులో కేసు ఇచ్చిన తర్వాత ఎంతవరకు వచ్చింది? కేసు ఇచ్చాను, కేసు ఇస్తే 6 months వరకు మాకు టైం ఇచ్చారు. 6 months అని అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేసి వచ్చాము. చేసి వచ్చిన 2-3 daysకి వాళ్ళు మళ్ళీ రమ్మన్నారు. అంటే ఆ అబ్బాయి మాట్లాడకపోతే, కాల్స్ నీది ఆన్సర్ చేయకపోతే నువ్వు వచ్చి మళ్ళీ చెప్పు మాకు అన్నట్టుగా చెప్పారు. నేను వెళ్ళి చూశాను, అక్కడ పేపరే లేదు, మిస్ అయిపోయింది. అది మాయం చేసేసారు వాళ్ళు పేపరు. నా ముందు వెతుకుతున్నారు అందరూ ఉన్నట్టు, అందరు డ్రామా చేస్తున్నారు పేపర్ ఉన్నట్టు. ఎక్కడికి పోతుందమ్మా, ఉంటది మళ్ళీ 6 months తర్వాత మీరు రావాలి కదా అని చెప్పి. ఇంకా దీంట్లో నేను ఆ కేసు అంతా అయిపోయి నేను వచ్చిన తర్వాత కూడా నేను టామ్కి కంటిన్యూస్గా కాల్స్ చేయడం, మెసేజెస్ చేయడం, న్యూ ఇయర్కి నేనే మెసేజెస్, అంటే నా మెసేజెస్సే ఉంటాయి, టామ్ ఏవి ఉండవు. నేను కాల్స్ మీద కాల్స్ చేయడము అవన్నీ చేస్తుంటే కూడా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. కానీ బాగా ఎంజాయ్ చేసేవాడు, తిరిగేవాడు, రీల్స్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసేవాడు. నా దగ్గరికి ఎప్పుడు వచ్చేలేదు. అక్కడ కమిట్మెంట్ ఏమి ఇచ్చేసి వచ్చాడు, నేను పింకీతో మంచిగా ఉంటాను, కాల్స్ మాట్లాడతాను, 6 months తర్వాత తను పెళ్లి చేసుకుంటానని చెప్పే కమిట్మెంట్తో వచ్చాడు బయట. అక్కడ వరకు అక్కడ ఎస్కేప్ అవ్వడానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత నేను వెయిట్ చేశాను, తను రావట్లేదు, కాల్స్. ఆ తర్వాత మళ్ళీ ఈ 6 months గ్యాప్ లో, ఈ 6 months గ్యాప్ లోనే ఇదంతా జరిగింది. ఈ అమ్మాయి ఓయోకి వెళ్ళడము, ఇవన్నీ ఈ అమ్మాయితో ఓయోకి వెళ్ళ అది నాకు విత్ ప్రూఫ్ తో సహా నాకు బయటపడిపోయింది. టామ్ది రిజిస్టర్ చేస్తారు కదా, అది తజ్వీర్ షేక్ మండి అక్షయ అని చెప్పి వచ్చింది. ఆ రిజిస్టర్ లో వాళ్ళిద్దరిది ఫోన్ నంబర్స్, నాకు టామ్ ది నంబర్ తెలుసు కదా, టామ్ హ్యాండ్ రైటింగ్ కూడా, టామ్ సిగ్నేచర్ కూడా నాకు తెలుసు. ఇంకా అలాగా సిగ్నేచర్ అది బయటపడేసరికి ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా చెప్పాను, నేను ఫోన్ చేసి మాట్లాడాను ఇలాగా, ఇలా నా సిచ్యువేషన్, ఇప్పుడు నేనే ఇంత ఫైట్ చేస్తున్నా, మీరు ఏం చేసుకుంటే చేసుకో అన్నారు కాబట్టి నేను స్టేషన్ వరకు వెళ్ళా, మీకు ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేశా ఇలాగంతా చేస్తున్నాడని, మీరు దాన్ని మాట్లాడదాము అలా చేద్దామని ఏం నాకు రెస్పాండ్ అవ్వలేదు.
మీరు గట్టిగా మాట్లాడి ఏం చేసుకుంటావు చేసుకో అంటేనే నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అంతా వచ్చిన తర్వాత ఇప్పుడు వేరే అమ్మాయితో ఉంటున్నాడు కరెక్టా అని చెప్పి నేను అడిగితే వాళ్ళు దానికి కూడా పర్టికులర్ గా ఆ ఓయో రూమ్ కే వెళ్ళారు అనేది నీకు ఎలా తెలిసింది? హైదరాబాద్ సికింద్రాబాద్ లో వెళ్ళారు వాళ్ళు. సికింద్రాబాద్ లో నీకెవరు ఇన్ఫర్మేషన్? నాకు ఇన్ఫర్మేషన్ అంటే తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు టామ్ ని చూసి అంటే అప్పటికే మేము పబ్లిక్ అయ్యాం కదా టామ్ పింకీ అని, ఎవరు చూసినా టామ్ ని గుర్తుపడుతున్నారు. పింకీ అక్కతో ఎందుకు మాట్లాడడం లేదు, పింకీతో ఏం గొడవ అయింది. పల్లవి ప్రశాంత్ది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ ప్రమోషన్స్ కి అలా వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా మంది అడిగారంట. ఇంకా అనంతపూర్ పల్లవి ప్రశాంత్ కి టామ్ కి ఏంటి సంబంధం? ముందు ఉన్నారు వాళ్ళు, మంచిగా ఉన్నారు అంటే తెలిసిన అతను. అలాగా వాళ్ళు తెలుసు, వీళ్ళంతా రీల్స్ అలా చేస్తారు కాబట్టి అలా తెలుసు. అప్పుడు బిగ్ బాస్ రిలీజ్ అయినప్పుడు అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా చాలా మంది ఫ్యాన్స్ అడిగారంట. కొన్ని నాకు మెసేజెస్ వస్తూ ఉన్నాయి, ఇలాగ టామ్ కనిపించాడు, మీ గురించి అడిగినా ఏం చెప్పట్లేదు, వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. ప్రమోషన్స్కి వెళ్ళినా నా గురించి. అప్పటికే మేము అంతా పబ్లిక్ అయ్యాం కాబట్టి టామ్ ని గుర్తుపట్టారు చాలా మంది ఆ అమ్మాయితో వెళ్ళినప్పుడు. అదే కొంతమంది గుర్తుపట్టి నాకు తెలిసిన వాళ్ళు అలాగా చూసి టామ్ ని. అప్పుడు మెరూన్ కలర్ స్కూటీ ఉండే, నేను వీడియోస్ లో కూడా పోస్ట్ చేశాను. ఆ స్కూటీ మీద తనది అంటే టామ్ వెళ్ళాడు. టామ్ వెళ్ళి బుక్ చేసుకొని అంతా తీసుకున్న ఒక 2 hours కి ఆ అమ్మాయి వెళ్ళిందంట. వెళ్ళి తర్వాత షాపింగ్ అంతా చేశారు వీళ్ళు, బయటకు వచ్చారు, మాస్క్ పెట్టుకొని కవర్ చేస్తూ వచ్చాడు. అక్కడ అడిగారంట చాలా మంది టామ్ ని, ఇలాగ మీరు టామ్ పింకీ ఇది కదా అంటే టామ్ నేను కాదు అని చెప్పి మాస్క్ పెట్టుకొని వచ్చేసేవాడంట. చాలా మంది అడిగారు తన్ని, బయట కూడా అడిగారు. నీకు వెంటనే తెలిసిందా? వెంటనే తెలీదు నాకు. వాళ్ళు 18th అలా వెళ్ళారు. నాకు తెలిసిందైతే చాలా గ్యాపే వచ్చింది, నాకు 4-5 days గ్యాప్ వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు. టామ్ వెళ్ళినప్పుడే టామ్ ని ఎక్కడో సిగ్నల్ దగ్గర ఎక్కడో చూసారంట. ఆ స్కూటీ టామ్ ని చూసి గుర్తుపట్టారు. గుర్తుపడితే టామ్ ఇలాగ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు చూసారు. చూసి నాకు మెసేజెస్ 4 days తర్వాత చేశారు. రిజిస్టర్ లో నేమ్ అది రాసారా? అది టామ్ ది నాకు తెలుసు, అంటే ఫోటో పెట్టారు నాకు. ఫోటో పెట్టండి ఉంది. ఆ అమ్మాయి కూడా స్టాఫ్ నర్సే అంట, ఎల్బీ నగర్ లో ఉంటది అమ్మాయి. ఆ అమ్మాయి రిలేషన్ లో ఉంటుంది ఇప్పుడు. నేను ముందు టామ్ ది షార్ట్ వీడియోస్ ఎలా పోస్ట్ చేస్తున్నదన్న, ఇప్పుడు ఆ అమ్మాయికి అన్ని ఇచ్చిండాడు, మెయిల్ పాస్వర్డ్స్ అన్ని ఇచ్చిండాడు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి డైలీ పోస్ట్ చేస్తుంది వీడియోస్ అన్ని. ఇది ఆ అమ్మాయి వాళ్ళు ఓయోకి 18th వెళ్ళారు. టామ్ సిగ్నేచర్ కూడా నాకు తెలుసు. మళ్ళీ అది అవన్నీ చూసిన తర్వాత ఇంకొక కింద ఫోన్ నెంబర్ తందే కదా? తందే ఫోన్ నెంబర్. సో నువ్వు ఈ అక్షయాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసావు? ఈ నంబర్ అంటే ఇది ఉంది కదా, అది ఆ అబ్బాయికి చెప్తే వాళ్ళ నంబర్ కొంచెం మిస్ చేశారు. ఇంకా అలాగా నేను ఆ అమ్మాయిది ఏదున్నా నేను పెట్టేశాను. ఆ రోజే స్టోరీస్ కూడా పెట్టాను నేను, ఆ అమ్మాయి అక్షయ అని చెప్పి. మళ్ళీ దాని తర్వాత నేను రసూల్ని అడిగా ఫోన్ చేసి, ఇది నాకు ఫోటో రాగానే రసూల్ని అడిగా. రసూల్ని అడిగితే రసూల్ ఏం చెప్తున్నాడంటే, అక్షయ్ ఎవరు రసూల్, నీకు తెలుసు కదా అక్షయ, చెప్పు ఎవరు అంటే, అక్కి గురించి నేనెందుకు చెప్పాలి అనేసి ఇలా మాట్లాడేవాడు. అక్కి గురించి నీకెందుకు అని. నేను అక్షయ అంటుంటే తన నిక్నేమ్తో పెట్టి పిలుస్తున్నాడు అక్కి అని. ఇంకా అక్కడ అర్థమైంది నాకు, టామ్ ఇలా అంతా చేస్తున్నాడు, ఆ అమ్మాయితో రిలేషన్ ఉంటున్నాడు. ఇలా వాళ్ళకంత బాగా నిక్నేమ్ పెట్టి పిలవాలి అంటే ఇంకా అమ్మాయి వాళ్ళతో ఉన్నట్టే. నేను రసూల్తో మాట్లాడినప్పుడు కూడా కొన్ని వాయిసెస్ వచ్చాయి నాకు, ఇలాగా మాట్లాడుతూ ఉండేది అలాగా. ఆ అమ్మాయి టామ్ తోనే ఉంటుంది ప్రతిరోజు. ఇప్పుడు రీల్స్ అన్ని తనే, షార్ట్ వీడియోస్ అన్ని తనే పోస్ట్ చేస్తుంది. నీకు ఎలా తెలుసు అమ్మాయి చేస్తుంది? ఆ అమ్మాయి అంటే టైపింగ్ నాకు తెలుసు, టామ్ ఎలా టైప్ చేస్తారు ఎలా పెడతారు అని. ఆ అమ్మాయి కొంచెం మిస్టేక్స్ లాగా పెడుతుంది. నేను ఇంతకుముందు నేను సేమ్ అలాగే, టామ్ నాకు చెప్పేవాడు, నేను మెయిల్ నాకు ఇచ్చేసి షార్ట్ వీడియోస్ అన్ని నువ్వే పోస్ట్ చేస్తూ ఉండు అని చెప్పి. ఆ అమ్మాయికి సేమ్ అదే చెప్పింటాడు, డైలీ పెట్టేది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇవన్నీ జరుగుతుంది, టామ్ ఎక్కడ అంటే రీల్స్ కానీ స్టోరీస్ కానీ ఏం పోస్ట్ చేయడు. మాకు గొడవలు లాస్ట్ టైం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ స్టోరీ పెట్టినప్పుడు కూడా కామ్ అయిపోయాడు. ఏ రీల్స్ కానీ ఏ పోస్టులు చెయ్యడు. అంటే ఈ అమ్మాయి పోస్టులు చేస్తుంది. నీకు టామ్ అంటే చాలా ఇష్టం, మంచి రెస్పెక్ట్ ఇస్తున్నావు. మరి మీడియా వరకు ఎందుకు వచ్చేసావు నువ్వు?
ఇప్పుడు ఈ ఫిన్ కేసు మళ్ళీ తనతో కలిసి ఉండాలనుకుంటున్నావా? ఉండాలంటే ఇవన్నీ చూసాక నాకు ఉండాలని అనిపించట్లేదు అక్క. తనతో ఉండాలని లేదు. సో ఉండాలని మరి లేదు. ఇదంతా దేనికోసం? అంటే తనని నెగిటివ్ చేయడానికా, లేకపోతే నువ్వు యాజ్ ఏ ఒక ఉమెన్, ఒక ఆడపిల్ల, నీకు చాలా మంచి లైఫ్ ఉంది, చాలా చిన్నవాళ్లే, తను చిన్నవాడే, నువ్వు చిన్నదానివే. ఒక అబ్బాయి ఏదైనా మిస్టేక్ చేసినా సొసైటీలో ఒక అబ్బాయి అనేది వేరుంటది. అది నాకు ప్రాపర్ గా చెప్పడం రావట్లేదు. కానీ ఒక బ్లేమ్ ఆడపిల్ల చేసేదే అమ్మాయిని. ఒక ఆడపిల్ల ఒక మిస్టేక్ చేసినా ఇంకా లైఫ్ టైం ఆ మచ్చ అనేది ఆడపిల్లకి ఖచ్చితంగా ఉండిపోతుంది కదా. సో మరి నువ్వు ఏ రకంగా రేపు పొద్దున్న ఫ్యూచర్లో నేను ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలన్నా, లేకపోతే నువ్వు ఇన్ కేస్ ఎవరినైనా ఇష్టపడినా, ఇదంతా చూసిన తర్వాత ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా నిన్ను? ఇలా ఇంత పబ్లిక్ గా వచ్చేసావు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళావు, ఇంత పబ్లిక్ గా మీడియాకి ఇలా చెప్తున్నావు, మరి నీకు తనతో కలిసి ఉండాలనుకునేటప్పుడు నువ్వు ఎంత ఫైట్ చేసినా పర్వాలేదు, నువ్వు ఇంకా తను నాకు అవసరం లేదు అనుకుని నువ్వు ఇంత పబ్లిక్ లోకి వచ్చి ఇంత జనాలకి వెళ్ళిన తర్వాత రేపు పొద్దున్న నిన్ను ఎవరైనా లైఫ్ లో యాక్సెప్ట్ చేస్తారా పింకీ? సో మరి ఎలా అంటే ఇంట్లో పేరెంట్స్ కి ఇంకా తెలియదు ఇది జరుగుతున్నట్టు, నీలో నువ్వే సఫర్ అవుతున్నావు, స్ట్రగుల్ అవుతున్నావు, తను వద్దు అనుకుంటున్నావు. ఈ ఫైటింగ్ దేనికోసం? ఈ 6 months మాకు టైం ఇచ్చారు కదా, ఆ 6 months నేను ఉన్నా ఫుల్. అంటే టామ్ నే మ్యారేజ్ చేసుకోవాలి, ఇంత పబ్లిక్ అయిపోయాను నేను, రీల్స్ అలాగంతా పబ్లిక్ చేసుకున్నా కాబట్టి టామ్ నే మ్యారేజ్ చేసుకోవాలని ఉన్నా. టామ్ కూడా మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి బయట వచ్చారు. ఈ పీరియడ్ లోనే నాకు అన్ని అంటే అమ్మాయిల దగ్గర మనీ తీసుకుంటున్నాడని మెసేజెస్ వచ్చాయి, విత్ ప్రూఫ్తో వచ్చాయి. తర్వాత వేరే ఆంటీతో పాండిచ్చేరిలో వెళ్ళినట్టు ఫొటోస్ వచ్చాయి. ఆంటీతో ఆంటీ ఫోటో కూడా నా దగ్గర ఉంది, ఫొటోస్ వచ్చాయి. అంటే తెలిసిన వాళ్ళ లేకపోతే వేరే అందరు? తెలీదు అక్క, నాకు అలా తెలీదు. కానీ చేసేదంతా చేస్తున్నాడు, కానీ నాకు ఏది తెలీదు. ఈ 6 months లో ఈ 6 months లో పిఎస్ నుంచి వచ్చిన తర్వాతనే ఇవన్నీ జరిగాయి. జరిగిన తర్వాత కూడా తను టామ్ ఎక్కడ చెప్పట్లేదు, ఏమి చెప్పట్లేదు. నేను అడుగుతుంటే కూడా టామ్ ని వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అట్లా ఇట్లా పట్టుకొని అడిగి కాల్స్ చేసి, నేను నీదే అని, నీ లైఫే నీ పేరే అని నేను పెట్టుకుంటూ నా లైఫ్ లీడ్ చేయలేను కదా, ఒకసారి నువ్వు చెప్పే రీజన్ ఏంటి, నాకు రీజన్ చెప్పేసి వెళ్ళిపో, నా లైఫ్ నేను చూసుకుంటా కదా అని చెప్పి కూడా అడిగా. ఈ ఫొటోస్ గురించి కూడా మాట్లాడదామని ఫోన్ చేస్తుంటే అసలు రెస్పాండ్ అవ్వడు. వాళ్ళ ఫ్రెండ్కి రసూల్కి ఫోన్ చేసి స్పీకర్ పెట్టి నేను మాట్లాడిపిస్తుంటే, నా ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని నీతో మాట్లాడతా, రీజన్లు నీకు నా ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని చెప్పుకుంటా అన్నట్టు మాట్లాడేవాడు. నాకు అప్పుడు కూడా చెప్పేవాడు కాదు. సో దానికి ఈ ఫొటోస్ నాకు వచ్చాయి. తర్వాత కొంతమంది అమ్మాయిల దగ్గర అమౌంట్లు తీసుకున్నారని విత్ ప్రూఫ్తో సహా నాకు వచ్చాయి. తర్వాత ఈ అమ్మాయి అక్షయ రిలేషన్లో ఉందని ఓయోకి వెళ్ళింది, రీసెంట్గా 18th వెళ్ళారని ఆ ఫోటో కూడా నాకు వచ్చింది. ఆ ఫోటో ఇవన్నీ రాగానే నాకు అక్కడికే అయిపోయింది, ఇంకా టామ్ ఇట్లాంటోడు అని నా లైఫ్ నేను స్పాయిల్ అప్పటికే అయిపోయింది. ఇంకా నా లైఫ్ అయిపోయింది. ఇంత పబ్లిక్ చేసుకొని ఇంత వచ్చి నేనే సఫర్ అవుతున్నా. ఈ సఫర్ అవుతూ ఉండి ఇంకా ఇవన్నీ చూసే కొద్దిగా ఇంకా నాకు తన్ని మ్యారేజ్ చేసుకోవాలన్న ఉన్న థాట్ కూడా పోయింది. ఇంత అసహ్యం వేస్తుంది ఆ టామ్ అలా అంతా చేస్తుంటే. ఏం ఆలోచిస్తున్నావు పింకీ? నేను నువ్వేమైనా ఆలోచించుకుంటున్నా? నా గురించి నేను ఇంకంతా అయిపోయింది అక్క, నేను ఏం ఆలోచించుకోవట్లేదు. తనంటే అంత ఇష్టంగా ఉన్నాను, ఇప్పుడు ఎంత ఇష్టపడ్డానో అంతకన్నా గట్టిగా దెబ్బతీసేశాడు. తట్టుకోలేకపోతున్నా, డైలీ సఫర్ అవుతున్నా. ఈ సొసైటీ నా గురించి చాలానే మాట్లాడుకుంటుంది, కానీ నేనైనట్టు ఇంకొక అమ్మాయి అవ్వకూడదు కదా. సో దానికని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నాకు యూజ్ లేదు. సో మీడియాకి వచ్చి విత్ మొత్తం అన్ని ప్రూఫ్లు నేను పెడుతున్నా. ఇది చూసన్నా ఇంకొక అమ్మాయి ఇలాగ టామ్తో మాట్లాడకుండా, అంటే టామ్ అనే కదా ఇంకా చాలా మంది వస్తారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్, అలా జరగకూడదు అని చెప్పి నేను మీడియా వరకు ఫైట్ చేస్తూ వచ్చా. ఇంకొక అమ్మాయికి ఎలా జరగకూడదని. నాకు ఎలాగో అయిపోయింది, ఇంకే అబ్బాయి రాడు, చేసుకోరు కూడా. నా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది ఇదంతా చూసి. కానీ నేను ఇంకొక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా. నా దగ్గరే నేనే సైలెంట్ అయిపోతే తర్వాత ఇంకొక అమ్మాయి, నా తర్వాత ఇంకొక అమ్మాయి, అలాగే అవుతుంది. అలా అవ్వకూడదని నేను స్టాండ్ తీసుకొని ఇక్కడికి ఇంత దూరం వచ్చాను. నాకు ఎక్కడ పోయినా ఏ సపోర్టు లేదు.
ఏం చేసినా ఇంకా టామ్ ఫేమ్లో ఉన్నాడు కాబట్టి టామ్ చెప్పిందే ఇంకా అదే ఉంటుంది నేను సైలెంట్ అయిపోతే. ఇప్పుడు నేను పబ్లిక్ చేసుకున్న నా ఫొటోస్ అన్నీ పెట్టి నేను సైలెంట్ అయిపోతే ఈ అమ్మాయి ఏదో చేసేసింది, సో ఫేమ్ కోసం ఇలాగా ఫోటోలన్నీ పెట్టుకొని టామ్ని యూజ్ చేసుకునింది. ఫేమ్ ఇంపార్టెంటా, లైఫ్ ఇంపార్టెంటా? ఫేమ్ కోసం ఫేమ్ ఏ కోసం ఆడపిల్ల నేను ఇంత ఆ, ఈ విధంగా రాదు. మినిమం సెన్స్ ఉన్న వాళ్ళు అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. అలా కమెంట్స్ వచ్చాయక్క ఇలా చేస్తే నాకు. ఫేమ్ అవ్వరు, ఏ ఆడపిల్ల కూడా ఫేమ్ అవ్వదు. ఫేమ్ కోసం పెట్టుకొని నాకు కమెంట్స్ వచ్చాయి, బ్యాడ్ కమెంట్స్ చాలా వచ్చాయి. ఫేమ్ కోసం చేస్తున్నావు నువ్వు ఇలాగా టామ్ అంతా ఫొటోస్ పెట్టుకొని అంటే, నాకు ఎందుకు అక్క ఫేము, నాకు జాబ్ ఉంది, నేను జాబ్ చేసుకుంటున్నా, నాకు ఫేమ్ అవసరం లేదు. టామ్ ఇట్లా రిలేషన్ అందరితో నేను రిలేషన్ లేదు అంటున్నాడు కాబట్టి నేను ఉన్నాను రిలేషన్లో అని చెప్పుకున్నా. దాని తర్వాత ఇట్లా మొత్తం అందరు అమ్మాయిలని ఇట్లా చేస్తున్నాడని చెప్పి నేను మీడియా దగ్గరికి స్టాండ్ తీసుకొని వచ్చా, ఇలా అంతా చేస్తున్నాడని విత్ ప్రూఫ్తో సహా చూపించడానికి. దాన్ని కూడా వాళ్ళు బ్యాడ్ కమెంట్స్గా పోర్ట్రేట్ చేయడం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను మీడియాకి అలా వచ్చానని నా మీద బ్లేమ్ చేయడానికి, అంటే 6 months కాకుండానే అమ్మాయి వెళ్ళి మీడియాలో అంటే నా గురించి అంతా బ్యాడ్ చేస్తుంది, పోర్ట్రేట్ చేస్తుంది, నేనేం చేయకుండా ఆల్రెడీ 6 months పీరియడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాతే నాకు ఏ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు మీడియాకి వచ్చాను. నాకు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి ఏ సపోర్ట్ లేదు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు, స్టేషన్లో సపోర్ట్ లేదు. స్టేషన్కి వెళ్ళినా అక్కడ పేపర్ అన్నీ మాయం చేసేసారు. నాకు వేరే ఆప్షన్ లేదు, నా లైఫ్ గురించి నేను చూసుకోలేదు. ఇంకా నెక్స్ట్ వేరే అమ్మాయి అవ్వకూడదు అనేసి నేను ఈ స్టాండ్ తీసుకొని వచ్చాను. ఇంట్లో ఇంకా అమ్మ చూడలేదు? అంటే తిట్టారు నన్ను, మా అక్క వీళ్ళు అంతా తిట్టారు. అంటున్నారా వీడియోస్? ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు అక్క. బయటకి నేనేదో తప్పు చేసినట్టు అయిపోతుంది, బయట వెళ్ళడానికి కావట్లేదు. ఇలా నీ లైఫ్ చూసుకోవచ్చు కదా, అందరూ ఇదే మాట్లాడుతున్నారు. నీ లైఫ్ చూసుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి వెళ్ళి నువ్వు అలా చెప్తున్నావు, ఇదే మాట్లాడుతున్నారు. అంటే ఆ అబ్బాయి ఇంత చేశాడా, ఇంత అంటే వాళ్ళందరికి తెలుసు మా రిలేషన్ గురించి. ఆ అబ్బాయి చేయంగానే నన్ను నీ లైఫ్ నువ్వు చూసుకోకుండా ఇలా అంతా చేసావు, రేపు పొద్దున ఎవరు వస్తారు, ఎవరు చేసుకుంటారు, ఈ మాటలన్నీ వస్తున్నాయి నాకు. కష్టం అసలు, నేనేదో తప్పు చేసినట్టు తిరుగుతున్నా అక్కడ. తింటున్నావా అసలు ఫుడ్? అసలు సరిగ్గా తినట్లేదు, నిద్ర పట్టట్లేదు, ఇదే థాట్. నా ఫ్యామిలీ నా గురించి చాలా సఫర్ అవుతున్నారు అక్క. అంత ఇష్టపడ్డా టామ్ని. ఇప్పుడు 2 channels లో రిలీజ్ అయిన తర్వాత టామ్ నుంచి ఏమైనా కాల్ కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ? ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు నేను నీకు మొత్తం చెప్తా, అన్నీ చెప్తాను, అక్షయ గురించి, టామ్తో ఉన్నవన్నీ. రసూల్ చెప్తున్నాడు అన్నీ నీకు చెప్తాను ఇప్పుడు అంటే. ఇప్పుడు నాకేం అవసరం ఇప్పుడు చెప్పడానికి? నేను ఎన్నిసార్లు అడుక్కున్నా, ఎన్నిసార్లు వెళ్ళాను, ఎన్నిసార్లు వాళ్ళని ఫోన్లు చేసి అడుక్కున్నాను. వాళ్ళు రసూల్ గట్టిగా మాట్లాడి పెట్టేసేయడము ఫోన్స్. నేను ఏదన్నా మాట్లాడితే కూడా కట్ చేసేయడము, వాడినే తెలుసుకో, వాడితోనే మాట్లాడుకో అని చెప్పడం. నేను ఇవన్నీ చూసి ఇప్పుడు ఇవన్నీ నేను ఇంటర్వ్యూలో బయట పెట్టానని వస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తాను టామ్ గురించి అని. నాకు ఇప్పుడు ఎందుకు? ముందు చెప్తుంటే నేను ఏదో ఒకటి చేసేదాన్ని కదా. ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తాను నేను అని. నేను అసలు మాట్లాడలే, రెస్పాండ్ కూడా ఇవ్వలేదు, వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వలేదు. కానీ కొన్ని కమెంట్స్ ఎలా ఉన్నాయంటే కొంతమందికి, ఇప్పుడు నా వల్ల కొంతమంది సఫర్ అవుతున్నారు. వాళ్ళ అకౌంట్లో వెళ్ళి వాళ్ళకి బ్యాడ్గా కమెంట్స్ చేస్తున్నారు. నాకు ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్లో హెల్ప్ చేశారో వాళ్ళు రాయ్కి బ్యాడ్గా పెడుతున్నారు, దేవికకి బ్యాడ్గా పెడుతున్నారు. దేవిక స్టార్టింగ్లో చెప్పింది, కానీ ఆ అమ్మాయి చెప్పినప్పుడు నేను వినే స్టేజ్లో లేను కదా. టామ్ ఏది చెప్తే అదే, ఇంకా ఆ అబ్బాయి మాట వినాలి కాబట్టి ఆ అబ్బాయినే అడిగాను, ఆ అబ్బాయి గురించే తెలుసుకున్నాను. సో ఆ అమ్మాయికి నేను చెప్తున్న వీళ్ళకి బ్యాడ్ కమెంట్స్ వాళ్ళకి ఏది పెట్టకండి, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు నాకు, నేను వాళ్ళతో కూడా కాంటాక్ట్ ఏం అవ్వలేదు. అండ్ ఇంకోటి జాను అనేసి ఉన్నారు, వెంకీ జాను, వాళ్ళ అకౌంట్స్ కూడా మీరు రియాక్ట్ అవ్వండి పింకీ టామ్ గురించి, మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అన్నంతా మెసేజెస్ చేస్తున్నారంట. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు, కానీ వాళ్ళు జాను వాళ్ళు
నేను ఆ హెల్ప్ అడిగితే ఖచ్చితంగా చేస్తారు. ఆమె అమ్మాయిలకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, జాను అనే అక్క. ఆ అక్క సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను హెల్ప్ కావాలన్నా అక్క కంపల్సరీ చేస్తుంది నాకు. కానీ వాళ్ళకు కూడా బ్యాడ్గా పెట్టడం, మీరు ఆలోచించరా, ఇలా సపోర్ట్ చెయ్యరా అని మాట్లాడుతున్నారంట వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి. సో ఇప్పుడు ఫైనల్ గా నువ్వేం కోరుకుంటున్నారా? వేరే అమ్మాయికి ఇలా జరగకూడదు అక్క. గట్టిగా అంతే. మోసం చేసేసాడు టామ్. నేను ఎంత మంచిగా చూసుకున్నానో టామ్ కూడా తెలుసు. నేను ఎంత తను అంటే తనకి నీ వర్షన్ అంతా విన్నాను. అంటే నువ్వు బాగా చూసుకున్నావు, బాగానే కేరింగ్ తీసుకున్నావు, ఏమైనా నీడ్స్ ఉంటే హెల్ప్ చేశాను, సపోర్ట్ చేశాను. తను తన సెటిల్ అవ్వడానికి హైదరాబాద్ వస్తానంటే కూడా నేను చెప్పాను అక్క, నీకు నేను సెటిల్ అవ్వడానికి నేను ఫినాన్షియల్ గా కూడా సపోర్ట్ చేస్తాను, నువ్వు ఉండడానికి దానికి. నీకు ఎంత వస్తుంది సాలరీ? నాకు వస్తుంది అక్క, ఒక 20 పైనే వస్తుంది. నేను చెప్పాను తనకి, నేను హెల్ప్ చేస్తాను, నేను చూసుకుంటాను అని చెప్తుంటే కూడా తను అవాయిడ్ చేస్తూనే ఉన్నాడు. దానికి ఎలా దేనికో- ఉండేది అంటే లైక్ ఇన్స్టా నుంచి కానీ యూట్యూబ్ నుంచి కానీ రెవెన్యూ బాగానే వస్తుంది కదా? వస్తుండేది. కానీ ఎంత? నేను ఎప్పుడు అడిగేదాన్ని కాదక్క. టామ్ దగ్గర 1 రూపీ కూడా నేను తీసుకునేదాన్ని కాదు. టామ్ అంటే నీకు తెలిసినంత వరకు ఎంత రెవెన్యూ వచ్చేది టామ్ కి? అంటే నేను అడగలేను, కానీ ప్రమోషన్స్ కి ఇప్పుడు టామ్ కి 300 పైనే ఉంది కాబట్టి జస్ట్ ఒక ప్రమోషన్స్ కే 10K 12K అట్లా తీసుకునేవాడు. 15 వరకు కూడా బాగానే వస్తుంది ప్రమోషన్. ఒక 30 మినిట్స్ 10 మినిట్స్ వీడియోకి 37K అట్లా మంచిగా వచ్చేది, 12K అట్లా. తనకి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి బాగా వస్తాయి మనీ. స్టార్టింగ్ లో తనకి ఏం వచ్చేది కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు కాబట్టి నేనే చూసుకునేదాన్ని బాగా. కానీ ఇప్పుడు తను వచ్చిన ఎప్పుడైనా నేను బాగానే చూసుకోవడం కానీ అంతా బాగానే ఉండేదా మీ ఇద్దరి మధ్య? మా ఇద్దరి మధ్యన అమ్మాయిల విషయం లేనంత వరకు బాగున్నాం అక్క. అమ్మాయిల విషయాలు కొన్ని నాకు తెలిసినప్పుడే గొడవలు అయ్యేది. తర్వాత టామ్ ఎలా అంటే హైదరాబాద్ రాగానే ఇంకా సెటిల్ అవ్వడానికి హైదరాబాద్ వచ్చాడు. కంప్లీట్ చేంజ్, అవాయిడ్ చేయడం. ఈ అమ్మాయి అక్షయ అనే అమ్మాయి తనకు పరిచయం అయింది. అది ఎలా పరిచయం అయిందో, ఎలా నా గురించి అన్నీ తెలిసి అమ్మాయి ఇప్పటికీ ఉందో తెలీదు, కానీ వీళ్ళు రిలేషన్లో ఉన్నారు. ఆ విషయం వాళ్ళ ఇంట్లో కూడా నేను చెప్పాను. ఇలాగా నన్ను మాత్రం యాక్సెప్ట్ చేయలేదు మీరు మీ ఇంట్లో. నేను తెలుగు అమ్మాయిని, ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి, ఆ అమ్మాయిని ఎలా యాక్సెప్ట్ చేస్తారు మీరు అంటే, మేమేం యాక్సెప్ట్ చేయలే అంటే వాడు ఇష్టపడుతున్నాడు కాబట్టి వాడు వచ్చి చెప్తే మాకే ప్రాబ్లం లేదు అంటే నా గురించి చెప్పట్లే అక్కడ టామ్. అప్పటికే అన్ని తప్పులు చేసేసాడు. ఇంట్లో వాళ్ళు ఎలాగంటే టామ్ ఏం చేసినా ఏం మాట్లాడేవాళ్ళు కాదు. అంటే ఇది తప్పు, ఇలా చెయ్యకు అని చెప్పించేవాళ్ళు కాదు. సపోర్ట్ చేస్తారు, ఇంకా సపోర్ట్ చేస్తేనే కదా. ఆ 6 నెలలు టైం ఇచ్చినప్పుడే ఇవన్నీ చేసేసాడు. వాళ్ళు కానీ సపోర్ట్ చేయకుండా అప్పుడే నా విషయంలోనే కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చింటే ఇవన్నీ చేసిండు ఇలాగ అమ్మాయిలదంతా. వాళ్ళు ఏమంటారు, మాకేం తెలీదు, వాడు ఎక్కడ వెళ్తాడో, ఏం చేస్తాడో, ఎక్కడ తిరుగుతాడో మాకేం తెలీదు అంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు, నేను ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే గలీజ్ మాటలు మాట్లాడేవాళ్ళు, వాళ్ళు నన్ను తిట్టేవాళ్ళు. నా ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు నువ్వే ఆ అమ్మాయిని రెచ్చగొట్టి పంపిస్తున్నావు, మా వాడు ఫేమ్ ఉన్నాడు కాబట్టి అని వాళ్ళ నాన్న మాట్లాడేవాడు మా అమ్మతో. మా అమ్మ ఎంత ఏడ్చిందక్క, నాకు చెప్పి ఏడ్చుకునింది మా అమ్మ. మా అమ్మకి చెప్తున్నాడంట, నువ్వే రెచ్చగొట్టి పంపిస్తున్నావా నా కొడుకు మీదకి, ఇలా ఫేమ్ ఉన్నాడని. అంటే అప్పుడు ఫేమే లేదు టామ్కి. నేనే 50K 100K అవన్నీ నేనే సెలబ్రేట్ చేశా టామ్కి. ఫేమే లేదు నాతో ఉన్నప్పుడు. వాళ్ళ డాడీ అలా మాట్లాడేవాడు. నేను అడిగా చాలాసార్లు అంకుల్ ఇవన్నీ చేస్తున్నాడు, అమ్మాయిల దగ్గర ఇలా తీసుకుంటున్నాడు, ఇలా ఉంటున్నాడు అని అంటే, నువ్వు మా దగ్గర చెప్పాల్సిన ఇది లేదు, నువ్వేమన్నా చూసుకుంటున్నావా నువ్వు అని చెప్పి గట్టిగా మాట్లాడేవాడు అంకుల్. నేను చూసుకోకుండానే 2 years ఇలా ఉన్నాడా, నేను ప్రతిదీ చూసుకున్నా, తన నీడ్స్కి బండి అన్నీ నేను ఇప్పించాను, డౌన్ పేమెంట్ అంతా చేసి తను ఇంత ఇదిగా చూసుకున్నాను. నేను పెంచలేదా తను నేను చూసుకోలేదా అని చెప్పి మాట్లాడా. తర్వాత అక్షయ గురించి నాకు తెలిసినప్పుడు కూడా అక్షయ గురించి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నకి వాళ్ళ నాన్నకి అంతా ఫోన్ చేసి మాట్లాడా. ఇట్లా అక్షయ అనే అమ్మాయితో తిరుగుతున్నాడు, ఓఎల్కి అంతా తిరుగుతున్నాడు అని చెప్పి అడిగితే, నువ్వు ఏదైనా ఉంటే 6 నెలలు స్టేషన్లో పెట్టావు కదా, స్టేషన్లో మాట్లాడుకో, మాకంతా ఫోన్ చేయొద్దని కట్ చేసేసేవారు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నావు స్టేషన్? ఇప్పుడు వెళ్ళాలక్క, 20కి వెళ్ళాలి.
వెళ్ళి మాట్లాడాలి అక్కడ. సో ఇవన్నీ ఏదున్నా కూడా తొందరగా క్లియర్ క్లియర్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు నుంచి అయినా సరే నువ్వు ఫస్ట్ నువ్వు స్ట్రాంగ్ గా ఉండు. ఓకే, అంటే ఇంకొక అమ్మాయి ఇలా మోసపోకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండ్ తీసుకొని వచ్చావు, తీసుకున్నా. దానికి ఓకే. కానీ ఒక ఆడపిల్లగా నీ లైఫ్ ని నువ్వు చాలా జాగ్రత్తగా లీడ్ చేయి. అమ్మా నాన్న మాట విను. హాస్టల్లో ఉంటున్నావు, కొన్ని డేస్ ఒక 1 వీక్ అయినా సెలవు పెట్టే ముందు అమ్మా నాన్నతో ముందు కొన్ని డేస్ గడిపి నువ్వు డిప్రెషన్ లోకి వెళ్లకుండా నువ్వు హెల్దీగా ప్రాపర్గా తింటూ ప్రాపర్గా పడుకొని ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఫస్ట్ నువ్వు బయటికి రా. నువ్వు హెల్దీగా ఉండు, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, బాగా జాబ్ చేసుకో, ఇంకా మంచి గ్రోత్కి వెళ్ళి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అది సాధించు. జరిగిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి తీసుకురాలి. మళ్ళీ టామ్ నువ్వు కలిసి ఉండాలన్నా కూడా కష్టం, అది జరగదు, ఇంకా ఉండలేనక్క అని చెప్పేసావు. సో మళ్ళీ లైఫ్లో ఇలాంటి తప్పు చేయొద్దు. ఆల్రెడీ తెలియక ఒక తప్పు చేసావు, తెలిసి ఇంకొక తప్పు చేయొద్దు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అక్క, స్టేషన్కి ఎవరైతే నేను ప్రూఫ్ పెట్టానో వాళ్ళు నేను తీసుకొని వస్తే వాళ్ళు నన్ను లక్షణంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారంట. అలా మాట్లాడుతున్నారు. తీసుకెళ్ళి ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళు ఎవరు రారు, స్టేషన్ వరకు రారు, మాకు సంబంధం లేదు అని అంటారు. నేను తీసుకెళ్లాలంట. అవన్నీ ఏంటి అంటే జరగరని. ఇప్పుడు నా గురించి రివర్స్ గా బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా. నేను బయట పెట్టానని నన్ను బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని స్టాండ్ తీసుకోవట్లేదు, నన్నే బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఇంట్లోనూ ఎవరికో ఒకరికి అట్లాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళు సైలెంట్ గా ఉంటారా అక్క? ఇప్పుడు నేను సపరేట్ కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. అదే వాళ్ళ ఇంట్లో కానీ లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ అలా వస్తే వాళ్ళు సైలెంట్ ఉంటారా? నేను అదే స్టాండ్ తీసుకొని వాళ్ళకి అంత చెప్తుంటే నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. 6 months అవ్వంగానే పెడుతున్నావు అది ఇది అని మాటలు. ఇప్పుడైతే పబ్లిక్ కి తెలుస్తుంది, ఎన్పిఎస్ వాళ్ళకి తెలుస్తుంది రాంగ్ ఏంటి రైట్ ఏంటి అనేది. సో నువ్వు ఫస్ట్ ఏది ఉన్నా కూడా కేసెస్ అవన్నీ ముందు క్లియర్ చేసుకో. ఓకేనా? క్లియర్ చేసుకొని తను వద్దు అనుకుంటున్నావు కాబట్టి, తను కావాలి అనుకుంటే నువ్వు ఎంత ఫైట్ చేసినా పర్వాలేదు, టైం వేస్ట్ అయినా పర్వాలేదు, నీ హెల్త్ పాడైనా పర్వాలేదు. ఇప్పుడు చెప్తాడేమో అక్క, నేను 6 months చేసుకొని వచ్చాను, కంపల్సరీ నా దగ్గరకు వస్తాడు, మళ్ళీ వస్తాడు. కానీ ఈ ఇంటర్వ్యూస్ అవి ఇవి ఇస్తున్నా గానీ తన దగ్గర ఏ రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఆ అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటూ ఆ అమ్మాయి గురించి తిరుగుతున్నాడు. అట్లాంటి వాడిని నేను ఎట్లాక మళ్ళీ యాక్సెప్ట్ చేయగలుగుతాను? నేను ఇప్పుడు హోప్ ఉంది నీకు, వస్తాడన్నది ఉంది కానీ నాకు ఇలా అంతా చేసేసి వస్తే నాకు వద్దక్క. మళ్ళీ నెక్స్ట్ చెయ్యడాన్ని ఏం గ్యారంటీ అక్క? మళ్ళీ నేను వండుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, ఇప్పుడు ఇంత చేశాను అన్నది కూడా మైండ్ లో పెట్టుకుంటాడు, నాతో సరిగ్గా ఉండడు. అంత నాకెందుకు అని. కానీ అమ్మాయిలు అందరూ చాలా ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఇప్పటికి కూడా అమ్మాయిలు టామ్ ని సపోర్ట్ చేస్తున్నారు. టామ్ సైడ్ మీరు వచ్చి మాట్లాడండి, నిన్ను బ్యాడ్ చేస్తుంది పింకీ, నాకు టామ్ని బ్యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. టామ్ని నేను ఎంత ఇష్టపడ్డానో నాకే తెలుసు, ఎంత సఫర్ అవుతున్నానో నాకే తెలుసు. టామ్ని బ్యాడ్ చేస్తే నాకేం రాదు. కానీ ఇంకొక అమ్మాయి అవ్వకూడదు నాలాగని నేను చూస్తుంటే నన్నే మాట్లాడుతున్నారు, పింకీ బ్యాడ్ చేస్తుంది, ఎలా చేస్తుంది అని చెప్పి. నాకు అవసరం లేదు టామ్ని బ్యాడ్ చేయాలి. జనాలందరికీ నెగిటివ్ గా కమెంట్స్ పెట్టే వాళ్ళందరికీ ఒక ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ ఫేమ్ కోసం కాదు, సెకండ్ సింపతి కోసం కాదు. ఇలా మీడియాకి ఒక అమ్మాయి వచ్చి తన లైఫ్ గురించి అంత క్లియర్ గా ఓపెన్ గా చేసుకుంది అంటే తనకి ఇంకేదో ఆశించి కాదు, తన సైడ్ నుంచి నువ్వు ఏం కోరుకోవట్లేదు. ఇంకొక అమ్మాయిని అలా అవ్వకూడదు అంటూనే స్టాండ్ తీసుకొని వచ్చావు. ఇప్పుడు చాలా మంది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఇంకా నెగిటివ్ గా కమెంట్స్ చేశారే అనుకో, అలా తీసారే అనుకో, వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగేటప్పుడు వాళ్ళు రిలీజ్ అవుతారు. నీకు అర్థమైందా? సో నెగిటివ్ కమెంట్స్ ఎప్పుడు కూడా నువ్వు పట్టించుకోవద్దు, హార్ట్కి తీసుకోవద్దు. నువ్వు హెల్దీగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎంత ఎర్లీగా ఇవన్నీ క్లియర్ చేసుకో. ఇంకా థర్డ్, ఎప్పుడైతే నెక్స్ట్ పిఎస్కి వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళి క్లియర్గా మాట్లాడుకొని అన్ని క్లియర్ చేసేసుకొని నీ కెరియర్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి. నీ పేరెంట్స్ని బాగా చూసుకో, నువ్వు బాగా లైఫ్లో సెటిల్ అవ్వు, మంచిగా జాబ్ చేసుకో, హెల్దీగా ఉండు. అర్థమైందా? ఎంత తొందరగా నువ్వు ఈ విషయం నుంచి బయటకు వస్తే నువ్వు, నీ పేరెంట్స్, నీ ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటారు. ఓకేనా? అంటే ఒక రేపొద్దున్న నాలా ఇంకెవరు ఆడపిల్లకి జరగకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే స్టాండ్ తీసుకున్నావో అది జనాలకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వస్తున్న అమ్మాయిలకి మాత్రం నేను ఆ అమ్మాయి బయట కానీ వస్తే పక్కా నేను బయట పెడతాను అక్క అమ్మాయిని. నేను ఆ అమ్మాయిని అయితే వదలను. అన్నీ తెలిసి ఆ అమ్మాయి మళ్ళీ తప్పు చేస్తుంది వచ్చి.
కానీ ఆ అమ్మాయిని అసలు అందరూ వాళ్ళే వదిలేయాలి వాళ్ళకే. ఆ అక్షయ్ అనే అమ్మాయిని మాత్రం నేను అస్సలు వదలను. ఆ అమ్మాయిది ఏది వచ్చినా పిన్ టు పిన్ నేను పెట్టేస్తాను పబ్లిక్లోనే. ఇంత జరుగుతుంది నా లైఫ్లో. ఆ అమ్మాయి కూడా ఒక అమ్మాయే కదక్క. నా గురించి తెలిసి కూడా ఇంత చేస్తుంటే కూడా ఆ అమ్మాయి రిలేషన్లో వచ్చి ఉంది. ఆ అమ్మాయికి ఆ ఎన్ని పెయిన్ మాటలు ఉంటది పింకీ, ఆ మాట్లాడాడు. పెయిన్ ఉంటది. అంటే ఏ అమ్మాయికైనా సరే నా అనుకునే వ్యక్తి వ్యక్తి ఇంకొక ఇంకొకరు అమ్మాయి అమ్మాయితో ఉంటే ఏ ఆడపిల్ల అయినా సఫర్ అవుతుంది. అదే ప్లేస్ లో అబ్బాయి ఉన్నా కూడా ఆ అమ్మాయి విషయంలో అలాగే సఫర్ అవుతాడు. కానీ నేను ఎమోషన్ అనేది ట్రూగా ఒకటే, ఉన్నానక్క. అది ట్రూగా మెయిల్ కైనా ఉన్నాను. ఫీమేల్ కైనా ఎమోషన్, పెయిన్, లవ్, ఎఫెక్షన్ ఒకేలా ఉంటాయి. ఇద్దరిలో ఏ ఒక్కరు ఇది చేసినా కూడా అవతల పర్సన్ కి సేమ్ ఫీలింగ్ ఉంటుంది, సేమ్ ఎమోషన్ ఉంటుంది. నువ్వు అలా సఫర్ అవడంలో తప్పు లేదు. కాకపోతే ఏదైనా సరే ఆలోచించి నెక్స్ట్ స్టెప్ తీసుకో తప్ప ఏది తొందరపాటు పడి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్తున్నా. ఓకేనా? ఇకపై నుంచి జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త, పేరెంట్స్ జాగ్రత్త, నీ కెరీర్ నీకు ఇంపార్టెంట్. ఓకే? ఎప్పుడు మనం ఒకళ్ళు మనకి సపోర్ట్ చేస్తారని ఎప్పుడు మనం డిపెండ్ అవ్వకూడదు. ఎవ్వరు చేయరు, నాకే సపోర్ట్ ఫినాన్షియల్ గా లేకుండానే ఎవ్వరు సపోర్ట్ చేసుకున్నాను. చేయరు. అలాగని రేపొద్దున మనం ఒక ఇదవుతున్నాం అంటే సొసైటీలో ఎవరు కూడా మనకి ఎవ్వరు హెల్ప్ చేయరు. ఎప్పుడైనా సరే ఒక మాటకి 4 మాటలు ఇది చేసే బ్లేమింగ్ చేసి ఏదైనా చేస్తారేమో, కానీ నిజాలతో ఎవ్వరికీ సంబంధం ఉండదు. ఇది గుర్తుపెట్టుకో. ఓకే? నీ లైఫ్ నీకు ఇంపార్టెంట్, నీ పేరెంట్స్, నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్, నీ కెరియర్ నీకు ఇంపార్టెంట్. సుమన్ టీవీ అనేది చిన్న సంస్థ కాదు, చాలా పెద్దది. అర్థమైందా? తెలుగు ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఎన్ని స్టేట్స్లో ఉన్నా, ఎన్ని కంట్రీస్లో ఉన్నా ఖచ్చితంగా వెళ్తుంది. ప్రతి ఒక్క అమ్మాయి అర్థం చేసుకుంటుంది. నెగిటివ్ కమెంట్స్ గురించి పక్కకు పడి. ఓకే? ఆల్ ద వెరీ బెస్ట్. కానీ నీ హెల్త్ జాగ్రత్త. సో ఎవరైనా సరే ఫేమ్ అనేది మనకి చాలా తొందరగా వస్తుంది, తొందరగా పోతుంది. ఫేమ్ వల్ల మనం ఎంతో పబ్లిసిటీలోకి వెళ్తాము. చాలా మంది మనల్ని అప్రోచ్ అవుతారు, ఇష్టం అంటారు, లవ్ అంటారు. కానీ మనం కూడా ప్రతిదీ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఎంతవరకు ట్రూ ఉంది, ఎంతవరకు ఫేక్ ఉంది అనేది ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తెలుసుకోవాలి. ఇంకొక ఆడపిల్ల ఎప్పుడైనా సరే లవ్ అనే రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు ప్రతిదీ కూడా చెక్ చేసుకొని ప్రాపర్గా స్ట్రాంగ్ రిలేషన్షిప్ కోసం ట్రై చేయండి తప్ప ఏదో అట్రాక్షన్ అయ్యి, ఏదో అట్రాక్టివ్ అయ్యి మళ్ళీ తప్పు చేసి లైఫ్ని కోల్పోయి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎవ్వరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోకండి. ముఖ్యంగా ఎమోషన్ అనేది మెయిల్కైనా ఫీమేల్కైనా ఒకటే. ఎవరిది వన్ సైడ్ తప్పున్నా అటు సైడ్ అబ్బాయి అయినా సఫర్ అవుతాడు, ఇటు సైడ్ అమ్మాయి అయినా సఫర్ అవుతుంది. సో దయచేసి ఎవరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఇంకొక ఆడపిల్ల మళ్ళీ ఇలాంటి మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.